ఒకరోజు అడవిలో ఒక చీమ పరిగెడుతున్నది. కొంతసేపటికి దానికొక ఎలుక ఎదురొచ్చింది. అని అడిగింది ఎలుక చీమను. అక్కడొక పెద్ద జంతువు ఉంది, నాకన్నా చాలా పెద్దది. అది నన్ను తినేస్తుందేమోనని పరిగెడుతున్నాను అంది చీమ. అయితే అది నన్ను కూడా తినేస్తుందేమో, నేను నీతో పాటే పరిగెత్తుతాను అంటూ ఎలుక కూడా పరుగు ప్రారంభించింది. అవి రెండు పరిగెత్తుతుండగా ఒక కుందేలు ఎదురొచ్చింది. ఎందుకలా పరిగెడుతున్నారు అని అడిగింది కుందేలు. అక్కడొక పెద్ద జంతువు ఉంది, నాకన్నా చాలా పెద్దది. అది నన్ను తినేస్తుందేమోనని పరిగెడుతున్నాను అని అంది చీమ. ఎలుక కూడా అవును అంది. దాంతో భయంతో కుందేలు కూడా వాటితో పాటే పరుగు ప్రారంభించింది. కొంత దూరం వెళ్ళాగా వాటికొక నక్క ఎదురొచ్చింది. అదే ప్రశ్న వేసింది. చీమ మళ్ళీ అదే సమాధానం చెప్పింది. వాటితో పాటు నక్క కూడా పరిగెత్తింది. చాలా దూరం పరిగెత్తాక నక్క అలసటతో ఇంకా నా వల్ల కాదు, నేను పరిగెత్తలేను ఆ జంతువేమిటి అని అడిగింది నక్క. అదా, అది పెద్ద గండు చీమ. నా వైపే వస్తుంటే తనేం చేస్తుందోనని భయపడ్డాను అని చెప్పింది చీమ. ఎలుక కుందేలు నక్కకు కోపం వచ్చి గండు చీమ మనల్ని తింటుందా, అనవసరంగా భయపెట్టావు అని కల్లెర్ర చేశాయి. నన్ను తింటుందని చెప్పాను, మిమ్మల్ని తింటుందని చెప్పానా అని అంది చీమ. నిజమే కదా అనుకున్నాయి ఎలుక కుందేలు నక్క. అందుకే ఇతరులు ఎందుకు భయపడతారో తెలియకుండానే మనం కూడా భయపడడం అవివేకం.